హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. ఈరోజైతే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వరకు నేనేమేం పనులు చేశాననేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదామా? మామూలుగా ముగ్గు పిండిని చేతిలోకి తీసుకున్న వెంటనే ఒక ముగ్గు వెయ్యాలి అన్నది మన మైండ్‌లో ఒక ఐడియా వస్తుంది కదా! కొన్ని సార్లు ఏమి వేయాలనో అర్థం కానప్పుడు ఇలాంటి ముగ్గులు వేస్తూ ఉంటాను. ఇప్పుడు బయట ఇలాంటి రంగోలీ డిజైన్స్ వేసుకోవడానికి చాలా రకాల ముగ్గులైతే దొరుకుతూ ఉన్నాయి కదా! అప్పుడప్పుడు మనము ఇలా ఈజీగా వేసుకోవచ్చు. ఇవి కూడా చూడడానికి చాలా బావుంటాయి. జస్ట్ మనము ఆ ప్లేట్ పెట్టేసుకొని కొంచెం ముగ్గు పిండి ఇలా వేసుకున్నామంటే చక్కటి ముగ్గు అయితే వచ్చేస్తుంది. ఈ ముగ్గు మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అందరం తినేసాము. ఇది చూపిస్తున్నాను. మేమైతే చిత్రాన్నం అంటాము. చాలా మంది నిమ్మకాయ పులిహోర అంటారు. చిత్రాన్నంలోకి బెస్ట్ కాంబినేషన్ మా సైడ్ అయితే ఉర్లగడ్డ తాలింపు వేసుకొని తింటాము. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశానండి. ఇంకా కొంచెం టైం ఉంది. ఈ లోపల నేను మనీ ప్లాంట్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. నేను పొద్దున్నే లేచిన వెంటనే నా కిచెన్‌లో చూసేది ఈ మనీ ప్లాంట్ అనమాట. నాకు చాలా ఇష్టం. చాలామంది ఏం చేస్తారంటే మనీ ప్లాంట్ మనము బాటిల్‌లో పెట్టుకుంటాం కదా! బాటిల్‌లో నీళ్లను మాత్రం మారుస్తూ ఉంటారు. ఈసారి అలా చేయకండి. మంచిగా మనీ ప్లాంట్ పెరగాలి, మంచిగా బాగుండాలి అంటే నేను చెప్పి ఈ టిప్ పాటించండి. ఇలా చేస్తే ఆకులు మంచిగా వస్తాయి. అలాగే మనీ ప్లాంట్ కూడా మంచిగా గ్రో అవుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎప్పుడైనా మనము వాటర్ బాటిల్ కానీ ఏదైనా బాటిల్‌లో పెట్టుకుంటూ ఉంటాం కదా మనీ ప్లాంట్‌ను. నీళ్లు మార్చినప్పుడే చక్కగా కడిగేసుకొని పెట్టేసుకోవాలి మనీ ప్లాంట్‌ని కూడా. అలాగే నార్మల్ ట్యాప్ వాటర్ కన్నా ఇలా ఫిల్టర్ వాటర్ పెట్టి చూడండి. చెట్టు అనేది చాలా మంచిగా ఉంటుంది. 4 రోజులకు ఒకసారి ఇలా మంచిగా కడిగేసి నీళ్లు మారుస్తూ ఉంటే చాలా బావుంటుంది. కిచెన్‌లో చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే చాలా చిన్నది పెట్టాను. ఇప్పుడైతే ఎంత పెద్దదయిందో. ఈ మధ్య నా మతిమరుపు బాగా ఎక్కువయిందనిపిస్తుంది నాకు. ప్రతిరోజు అనుకుంటాను ఈరోజు ఖచ్చితంగా దోస పిండి నానబెట్టాలి అని. కాకపోతే అది ఎప్పుడు గుర్తొస్తుందో తెలుసా? మధ్యాహ్నం 2 గంటలకు, 3 గంటలకు గుర్తొస్తుంది. ఇంకా ఆ టైంలో నానబెట్టినా కూడా బియ్యం సరిగ్గా నానవు అనేసి ప్రతిరోజు 10 రోజులవుతుంది. ఇలాగే గడిచిపోతుంది. ఎట్టకేలకు ఈరోజైతే సక్సెస్‌ఫుల్‌గా అయితే దోసపిండిని అదేనండి బియ్యంనైతే నానబెట్టేసాను. రేపు హ్యాపీగా దోసలైతే వేసుకోవచ్చు. దోసకు బియ్యం నానపెడతాం కదా! అందులోని కొన్ని శనగబ్యాళ్ళు అలాగే మెంతులు వేసుకుంటే దోస మంచిగా ఎర్రగా వస్తుంది. ఈ బియ్యం అయితే నానుతూ ఉంటాయి. మీకు ఒక మంచి టిప్ చెప్తాను రండి. టిప్ చెప్తానని చెప్పి ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ చూపిస్తున్నానేంటి అనుకుంటున్నారా? ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి. మనం ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసిస్తూ ఉంటారు కదా! ముఖ్యంగా మాకైతే ఎగ్స్ తీసుకుంటాం కదా! ఎగ్స్‌కైతే ఇలా ప్యాకింగ్ చేసి ఇస్తారు. నాకు తెలిసి ఇవి చాలామంది పడేస్తూ ఉంటారు. వీటి వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనకు కావాల్సినప్పుడు మనము ఈజీగా వాడుకోవచ్చు. మనం సరుకులు తెచ్చుకున్న వెంటనే ఒక బాక్స్‌లో వేసుకుంటూ ఉంటాం. వేసుకున్న తర్వాత కూడా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. అలాగే కవర్‌లలోనే ఆ కవర్‌కు మనము ఈ రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. నేను ముఖ్యంగా ఎందుకు వాడతానంటే మా పిల్లల లంచ్ బాక్స్ నేను ప్యాక్ చేస్తాను కదా! ఏదైనా చట్నీ కానీ, సాంబార్ కానీ ఇలా కూరలు లీక్ అవ్వకోకుండా ఈ రబ్బర్ బ్యాండ్ ఒక కవర్ ఏసి చుట్టేస్తే ఆ కూర అనేది మనకు ఎక్కడ లీకేజ్ అవ్వకోకుండా ఉంటుంది. ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా ఈ టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసుకున్నాం కదా! టైమర్ పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఇంకా వాషింగ్ మిషన్ అనేది ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మనం బట్టలు తీసుకొని ఇంకా అన్నిటిని బయట మిద్దె పైన ఆరేసి రావాలి. ఎండ అయితే విపరీతంగా ఉంది. ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా మన ఊరి సైడ్ ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా విపరీతంగా ఉంటుంది. వీటన్నిటిని నేనైతే మిద్దె పైన ఆరేసి వస్తాను. పొద్దున్నే వేసిన బట్టలు ఇదిగోనండి ఆఫ్టర్‌నూన్ అయింది తీసుకొని వచ్చాను. వీటన్నిటిని ఇప్పుడు మడత పెట్టాలి. ఇది పెద్ద టాస్క్ అనమాట. ఈజీగా ఇన్ని బట్టలు చిటికలో మడత పెట్టాలి అంటే ఒక టిప్ చెప్తాను ఫాలో అవ్వండి. చాలామందికి బట్టలు ఫోల్డింగ్ చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు కదా! నేను చూడండి చిటికెలో ఇలా చూసే లోపల మొత్తం బట్టలన్నీ మడత పెట్టేశాను. ఎలా అనుకుంటున్నారా? బట్టలను మంచిగా ఫోల్డింగ్ చేసి పెట్టాలి అంటే ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ కావాలంటే మనకు నచ్చిన పాటలు పెట్టుకొని ఒక సైడు పాటలు వింటూ చేశామంటే అస్సలు బట్టలు మడత పెట్టినట్టే అనిపించదు. నేనైతే ఇదే టిప్ ఫాలో అవుతాను. మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. నాకైతే ఎక్కడున్న వస్తువు అక్కడ ఉండకపోతే విపరీతమైన తలనొప్పి వస్తుంది. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మేము క్లిప్పులు వేసుకునే బ్యాగ్ అనమాట. అందులో వేసేసుకుంటున్నాను. ఇంకా ఫోల్డింగ్ చేసిన ఈ బట్టలన్నీ సపరేట్‌గా పెట్టేసుకోవాలి.
మీకు వీడియో చూస్తున్న వాళ్ళకు ఇదంతా చిటికలో అయిపోయింది అనిపిస్తుంది కదా! అలా ఏమీ లేదండి. చిటికలో అయితే ఏం పనులు కావు. కష్టపడితేనే అన్ని పనులు అవుతాయి. ఇదిగోనండి మొత్తం ఎక్కడ పెట్టాల్సిన బట్టలైతే అక్కడ సర్దేశాను. ఇప్పుడు మంచం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా! చాలామంది వీళ్ళకు పని పాట లేదు, వీడియోలు చేస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు కదా! పని కంటే ఎక్కువైన కష్టం వీడియోలు చేయడం. అదే పెద్ద పని. మనం మామూలుగా పని చేస్తే ఒక గంటలో అయిపోతుంది. అదే వీడియోలు చేస్తూ పని చేశామంటే 3 గంటలు పడుతుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి అయితే బెండకాయ కారం చేశానండి. ఇది చాలా బావుంటుంది. కారం కారంగా ఈ రెసిపీ అనేది నేను మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. కావాలంటే చూడండి. నాకు ఒక డౌటు. ఇదే జామకాయని మనం బయట వాళ్ళు కట్ చేసి ఉప్పు, కారం వేసిస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా! మరి ఇదే జామకాయని మనం ఇంట్లో కట్ చేసుకొని ఉప్పు, కారం వేస్తే ఎందుకు టేస్టీగా ఉండదు? ఆ టేస్ట్ రాదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి జామకాయని మనం ఇంట్లో కడిగి కట్ చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అనేది అనిపించదేమో. బయట అలాగే కట్ చేసి ఇస్తారు కదా! అందుకే అంత టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఏదైతేనేమి బయట తిన్న జామకాయే నాకెందుకో టేస్టీగా అనిపిస్తుంది. కానీ మనం ఇంట్లో కట్ చేసి పెట్టుకునే ఈ జామకాయ అస్సలు టేస్టీగా అనిపించలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.